జింబాబ్వే వర్సెస్ ఇండియా మ్యాచ్ చూసుకుంటే వెదర్ అయితే క్లియర్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి జింబాబ్వేకి 3.5 అవర్స్ అయితే తేడా ఉంటుంది. ఎందుకంటే మనకు 3.5 అవర్స్ ఇండియా హెడ్ ఉంటుంది. అంటే మనకు 4:30కి మ్యాచ్ కాబట్టి వాళ్ళకు 1కే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ప్రాంతంలో చూసుకుంటే మనకి రెయిన్ అయితే లేదు, మీరు క్లియర్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్లియర్గా ఇన్వెస్ట్ చేసే ముందు ఎట్లా ఇన్వెస్ట్ చేయాలనో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మ్యాచ్లో ప్రతి టీం, మీ ఆపోనెంట్స్ టీమ్స్ ఎంతమంది అయినా ఇన్వెస్ట్ చేయని, అందరి టీమ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి 99%. ఎక్కడ తేడా వస్తుంది అంటే క్యాప్ వీస్ల దగ్గర తేడా వస్తుంది, లేదా ఒక్క ప్లేయర్ దగ్గర ఏమో చేంజ్ వస్తుంది. తప్పితే ఒకవేళ ఇండియా బౌలింగ్ పడ్డదనుకో, అందరు ఇండియా బౌలర్స్ని పెట్టేసి టాప్ 3 బ్యాట్స్మెన్ పెడతారు ఇండియాని. మిగతా ఒకరిద్దరిని సికిందర్ రాజాని లేకపోతే ఇంకో ప్లేయర్ని జింబాబ్వే నుంచి తీసుకుంటారు. లేదు ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుందనుకో, మన నుండి ఒక 4-5 బ్యాట్స్మెన్ని తీసుకొని 3-4 బౌలర్స్ని తీసుకుంటారు. ఈ కాంబినేషన్లో వస్తారు. సో టాస్ ఎట్లా పడ్డా కూడా సేమ్ టీమ్స్ ఉంటాయి. అయితే బ్యాటర్స్ టీం ఉంటుంది, మనది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఆ కాంబినేషన్ తోటి ఒక టీం వస్తుంది. లేదు మనది ఫస్ట్ బౌలింగ్ ఉంటే కంప్లీట్ బౌలర్స్ తోటి అటాక్ చేస్తారు టీమ్స్, ఫ్యాంటసీ టీమ్స్. ప్రతి ఒక్కరు చేసేది ఇది. కాబట్టి మీరేం చేయాలంటే ఇన్వెస్ట్ చేసే ముందు ఈ రిస్క్ తీసుకునేటట్టు ఉంటేనే ఈ మ్యాచ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ టీమ్స్ ఉంటాయి. చిన్న మైనర్ డిఫరెన్స్ తోటి మీరు ఓడిపోవడం అన్నా విన్ అవ్వడం అన్నా జరుగుతుంది. దానికి విత్ ప్రూఫ్ చూపిస్తా. సో నేను లాస్ట్ మ్యాచ్ ఈ టీం క్రియేట్ చేసి మన గ్రూప్లో పోస్ట్ చేసిన. ఫ్రీ టీమ్స్ కావాలంటే టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటే చూడరు. సో ఎవ్రీ ఇదే టీం పెడతారు. సో పెద్ద చేంజ్ ఏమి ఉండదు. ఇక్కడ రాజా ఉంటాడు, ఇక్కడ 4 బౌలర్స్ ఉంటారు, సుందర్ వీళ్ళిద్దరు ఉంటారు, అండ్ ఇక్కడ ఈ ఇద్దరు కూడా ఉంటారు. సో థింగ్ ఏంటంటే కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఎందరో ఏం చేస్తారు, మన బౌలర్స్కి ఇస్తారు, లేకపోతే గిల్కి ఇస్తారు, గైక్వాడ్కి ఇస్తారు. బట్ నేనేం చేసిన, అభిషేక్ శర్మకి కెప్టెన్ ఇచ్చిన. సో రీసెంట్గా బాగా హిట్టింగ్ చేస్తున్నాను కాబట్టి వైస్ కెప్టెన్ మాత్రం టాలెంటెడ్ బెన్నెట్కి ఇచ్చిన. టాప్ ఆర్డర్లో వస్తాడు, తను మంచి టాలెంటెడ్ యంగ్ ఆల్రౌండర్ కూడా. సో తనకి ఎవరి ఇయర్ అని నేను అతనికి ఇచ్చిన. సో అదే చిన్న డిఫరెన్స్ తోటి నేను విన్ అయినా. ఇక్కడ చూడరి, అన్నీ కూడా క్లీన్ స్వీప్ అయింది. ఇక్కడ ఎంతతో విన్ అయినా చూడు, జస్ట్ 4 పాయింట్స్ తోటి విన్ అయినా. సో డిఫరెన్స్ ఎక్కువ ఉండదు ఈ మ్యాచ్లో. ఇక్కడ ఒక 20 పాయింట్స్ తోటి విన్ అయినా, సో ఇక్కడ ఒక 20 పాయింట్స్ తోటి విన్ అయినా. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు ఎక్కువ మేజర్ డిఫరెన్స్ తోటి ఓడిపోవడం. హోప్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను నేను ఏం చెప్పాలనుకున్నాను. ఇక వెన్యూ ప్యాటర్న్ స్కోరింగ్ చూసుకుంటే ఆ గ్రౌండ్లో 155 యావరేజ్ ఉంది ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ 139 ఉంది. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక డీసెంట్ బ్యాటింగ్ వికెటే, బట్ చాలాసార్లు లో స్కోరింగ్ వస్తున్నాయి ఆ గ్రౌండ్లో. అట్లా అని మనం పక్కకు పెట్టలేము. ఎందుకంటే ఆ గ్రౌండ్లో 229 కూడా ఒకసారి వచ్చింది, లోయెస్ట్ స్కోర్ కూడా 90 వచ్చింది. ఓకే, 194 హైయెస్ట్ చేజ్డ్, లోయెస్ట్ డిఫెండెడ్ కూడా 118 ఉంది. అంటే 200 దాటిన స్కోర్స్ వస్తున్నాయంటే ఎనీ డే బ్యాటింగ్కి వికెట్ సపోర్ట్ చేసింది అనుకో, అట్ ద డే పిచ్ రిపోర్ట్, ఎగ్జాంపుల్ లైవ్ పిచ్ రిపోర్ట్ మనకు 30 మినిట్స్ ముందు వస్తుంది. అదిగిన బ్యాటింగ్ ఫేవర్ ఉంది, మన ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బిగ్ స్కోర్స్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ బౌలింగ్ డామినేషన్ అని చెప్పలేం. సో అవన్నీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, హెడ్ టు హెడ్ చూసుకుంటే కూడా మీరు ఎప్పుడైనా సరే ఇండియా జింబాబ్వే అంటే ఎప్పుడు కూడా ఇండియా సైడే 100% వెళ్ళిపోతారు. బట్ ఒకరు గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో మెయిన్ ప్లేయర్స్ లైక్ రోకో అనేటోళ్ళు ఇద్దరు లేరు. సో వీళ్ళు లేనప్పుడు ఆపోనెంట్ టీమ్స్ అంత భయపడడం లాంటివి ఏముండవు. సో ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా రోహిత్ కోహ్లీ లేకుండా ఒక సిరీస్కి వెళ్ళినప్పుడు చూసి ఉంటారు. అసలు మన టీమిండియా పరిస్థితి ఒక ఆఫ్టర్ శ్రీలంక లెజెండ్స్ రిటైర్ అయిన తర్వాత ఏమైంది, వరస్ట్ టీం అయిపోయింది వాళ్ళది, ఘోరంగా అయిపోయింది పరిస్థితి. వాళ్ళకంటే డేంజర్ అవుతుందేమో అని అందరూ భయపడ్డారు వీళ్ళు రిటైర్ అయినాక. ఇప్పుడు సేమ్ పరిస్థితులే మన ఇండియా చూస్తుంది. సో యంగ్ టీము అయినా కూడా వాళ్ళకంటే దరిద్రంగా పర్ఫామ్ చేసి ఓడిపోయినాం. అట్లా అని చెప్పి ఈ మ్యాచ్ ఓడతామని చెప్పలేం. బట్ ఎక్స్పీరియన్స్డ్ లేరు, ప్రెషర్ ఉంటుంది డెఫినెట్గా. మెయిన్ ప్లేయర్స్ లేరు, ప్రెషర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వన్ సైడ్ వెళ్ళడం పక్కన పెడితే, జింబాబ్వే సైడ్ కూడా క్వాలిటీ బౌలర్స్, క్వాలిటీ ఆల్రౌండర్స్ ఉన్నారు, క్వాలిటీ బ్యాటర్స్. కొంచెం మరీ ఓవర్ కాకుండా ఒక 2-3 టీంలో క్యారీ చేయండి జింబాబ్వే ప్లేయర్స్ని. జస్ట్ ఒకటే ప్లేయర్ని క్యారీ చేసి 10 మంది ఇండియాని పెడితే విన్ అవుతా అంటే దట్స్ నాట్ కరెక్ట్ నన్ను అడిగితే. ఓకే, సో ఇక్కడ నేను చెప్తా వినండి సింపుల్గా. ఇక్కడ ఇండియన్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే మీరు చూసిరా, అభిషేక్ శర్మ ద పవర్ హిటర్ ఆఫ్ 2024 ఐపీఎల్, రుతురాజ్ గైక్వాడ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ టాప్ స్కోరర్, రియాన్ పరాగ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ టాప్ స్కోరర్, రింకు సింగ్ ద బెస్ట్ ఫినిషర్, శుభ్మన్ గిల్ ద బెస్ట్ బ్యాటర్, ధ్రువ్ జురేల్ కూడా మంచి పర్ఫామ్ చేసిండు. ఇక్కడ ఉన్న టాప్ 6 కూడా కంప్లీట్లీ ఫెనామినల్ ప్లేయర్స్ ఇన్ ఐపీఎల్ 24. బట్ ఇక్కడ చూడురి, టూ డిజిట్ కాదు కదా, మినిమం 10 రన్నులు కొట్టనీకి కింద మీద పడ్డారు. అంటే అర్థం చేసుకొని వాళ్ళు ఎంత ప్రెషర్ తీసుకుంటారో.
టూ త్రీ మంత్స్ బ్యాకే వీళ్ళు ఐపీఎల్లో పిచ్చి పిచ్చి పర్ఫామ్ చేసిర్రు. బట్ ఇంటర్నేషనల్కి వచ్చేసరికి పర్ఫార్మెన్స్ లేదు ఫస్ట్ మ్యాచ్లో. సో ఆ ప్రెషర్ డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నేను చెప్పిన వీడియో మొత్తం క్లియర్ చూసి మీకు ఒక ఐడియా వస్తే ఎట్లా పోవాలన్నది అర్థమవుతుంది. ఓకే, అండ్ లాస్ట్ మ్యాచ్లో అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్యాటింగ్ జింబాబ్వే చేసింది. జింబాబ్వే చేసినప్పుడు మధువీర ఒక మంచి 20 నాకు ఆడిండు. బెన్నెట్ కూడా మంచి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. తిను చాలా యంగ్, ది బెస్ట్ ఆల్రౌండర్. రజా కూడా ఎక్స్పీరియన్స్డ్ క్యాంపర్, ఒక 17 కొట్టిండు. సో వీళ్ళ ప్లేయర్స్ ఏంటంటే ఒక 20+ స్కోర్స్ బీట్ చేసిరు, ఒక 4-5 అన్న. మన వాళ్ళు అది కూడా చేయలే. ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే వాళ్ళ సైడ్ నుంచి మంచి మంచి పర్ఫార్మెన్స్ చేసిరు. ఇంకా స్పెషల్లీ మేడిన్స్ కూడా వేసిరు. దరిద్రం ఏంటంటే ఆ లెవెల్లో పర్ఫామ్ చేసిరు మనోళ్ళు. ఓకే, సో ఇక మనోళ్ళు అయితే కంప్లీట్ ఫెయిల్యూర్ అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు, ఎక్సెప్ట్ శుభ్మన్ గిల్ కూడా ఏం పర్ఫార్మెన్స్ చేయలేదు. 30 balls 30 అంటే అది పెద్ద నాకేం కాదు, లైక్ వాళ్ళ కేపబిలిటీ ఇన్నింగ్స్ అయితే కాదు. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే రవి బిష్ణోయ్ ఒక్కడే పర్ఫామ్ చేసిండు. అండ్ ఇక్కడ వాషింగ్టన్ సుందర్, మిగతా వాళ్ళందరూ కూడా వికెట్స్ ఏం తీయలేదు సరిగా, అంతా కూడా కంట్రోల్ చేయలేదు గేమ్ని. ఓకే, సో ఇది లాస్ట్ మ్యాచ్లో జరిగిన విషయం. ఇప్పుడు టీం ఎట్లా క్రియేట్ చేయాలనేది నేను చెప్తా. సో చూద్దాం, చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ థింగ్ వికెట్ కీపింగ్ సెక్షన్లో మనం మదాండే తోటి వెళ్తేనే బెస్ట్. సో ఎందుకు బెస్ట్ అనేది చెప్తా. సో బ్యాటింగ్ సెక్షన్లో మీరు గిల్తో, ఓకే, సో గిల్తో డెఫినెట్గా వెళ్ళాలి, రుతురాజ్ గైక్వాడ్ డెఫినెట్గా వెళ్ళాలి. ఫస్ట్ ఇండియన్ ప్లేయర్స్ అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇండియన్ ప్లేయర్స్ చూసుకోండి, మనకి వీళ్ళిద్దరు అవసరమే బ్యాటింగ్ సెక్షన్లో. అండ్ ఆల్రౌండర్స్లో వీళ్ళిద్దరు పక్కా ఉండాల్సిన ప్లేయర్స్. ఎందుకంటే అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సుందర్ వికెట్స్ తీసే పాసిబిలిటీస్ ఉంది కాబట్టి బౌలింగ్ వేసి తను ఉండాల్సిందే. సో బౌలర్స్ విషయానికి వస్తే ఈ నలుగురు ఉండాలా లేదా అనేది కంప్లీట్ టాస్ బేస్డ్ డిసైడ్ చేద్దాం. ఎందుకంటే మనోళ్ళు ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళని డామినేట్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే వీళ్ళంతా కూడా న్యూ బిగినర్స్, లైక్ వీళ్ళకు కూడా కొత్తే. ముఖేష్ కుమార్ కావచ్చు, ఖలీల్ అహ్మద్, వీళ్ళు ఎప్పుడు ఆడి మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చి మెయిన్ టీం లేకుండా వీళ్ళు పర్ఫామ్ చేస్తుంటే చేస్తారు. బట్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. కంపేరింగ్ టు మన బౌలర్స్, వాళ్ళ బౌలర్స్ కూడా కొంచెం మంచి బౌలర్సే. కాబట్టి పిచ్ కనుక స్పిన్ ఫేవర్ ఉందనుకో, రెండు టీం నుంచి బెస్ట్ ఎవరు ఉన్నారో తీసుకోవాలి. లేదు పిచ్ స్పేసర్స్కి ఉందనుకో, రెండు టీమ్స్ నుంచి ఎట్లని తీసుకోవాలి. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మనం వీళ్ళని తీసుకుందాం. ఓకే, ఈ నలుగురిని తీసుకుందాం, తప్పులేదు. ఎందుకంటే మన టీమిండియా ఎప్పుడైనా ఎనీ డే కమ్బ్యాక్ చేయొచ్చు. సో జింబాబ్వే నుంచి చూసుకుంటే మనం మదాండేని తీసుకోవాలి, ఇక్కడ మధువీరని తీసుకోవాలి, అండ్ ఇక్కడ రజాని. బట్ గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ మధువీరని పక్కన పెట్టి ఇక్కడ బెన్నెట్ని తీసుకుంటా. సో వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ నుండి బెస్ట్ ఆల్రౌండర్స్ వీళ్ళిద్దరు ఉండాల్సిందే. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళ సైడ్ బ్లెస్సింగ్ ముజర్బానీ, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యంగ్ టాలెంట్ అని చెప్పొచ్చు. తనని కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, తనని ఎప్పుడు కవర్ చేయాలి, తనని కవర్ చేయడం అనేది బేస్డ్ ఆన్ టాస్. నేను ఇక్కడ ఎవరినో ఒకరిని ఇద్దరిని డ్రాప్ చేస్తాను డెఫినెట్గా. ఆ ఫైనల్ టీం కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో వస్తుంది. సో ఇక్కడ ఏదో ఒక బౌలర్ని డ్రాప్ చేసి నేను బ్లెస్సింగ్ ముజర్బానీని డెఫినెట్గా టీంలోకి తీసుకొస్తాను. ఎందుకంటే తను వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. ఒకవేళ ఇనిషియల్గా మన టీమిండియా కనుక ఫస్ట్ బౌలింగ్ చేసింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా అసలు పేస్కు హెల్పింగే లేదు. సో అప్పుడు నేను ఇందులో స్టార్టింగ్ బౌలింగ్ వేసే 2 overs ఎవరు వేస్తారో వాళ్ళని డ్రాప్ చేసి ఆటోమేటిక్గా నేను బ్లెస్సింగ్ ముజర్బాన్ తోటి వెళ్ళిపోతాను. సెకండ్ ఇన్నింగ్స్లో నాకు హెల్ప్ అవుతాడు కాబట్టి. సో గుడ్డిగా ఇండియా సైడ్ మాత్రమే వెళ్తా నేను విన్ అవుతా అంటే అది కాదు. మీరు విన్ అయ్యే డిఫరెన్స్ ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. 5 to 10 points మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది మీ ఆపోనెంట్స్కి, నీకు విన్ అవ్వడమైనా లాస్ అవ్వడమైనా. సో ఆ గేమ్ ఎక్కడ డిపెండ్ అవుతుంది అంటే కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ అండ్ ఒకరిద్దరు ప్లేయర్స్ దగ్గర. సో ఆ ఒకరిద్దరు ప్లేయర్స్ నువ్వు ఎట్లా తీసుకుంటావు అనేది కీ పాయింట్ ఈ మ్యాచ్లో. హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. సో అందరు చెప్పినట్టు గుడ్డిగా వెళ్ళడం కాకుండా రియాలిటీలో కూడా ఆలోచించడం నేర్చుకోండి. సో రియాలిటీ ఏంది, వాళ్ళ సైడ్ కూడా క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు, క్వాలిటీ ఆల్రౌండర్స్ ఉన్నారు. ఓకే, మన సైడ్ క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు, క్వాలిటీ ఆల్రౌండర్స్ ఉన్నారు, క్వాలిటీ బ్యాటర్స్ ఉన్నారు. ఎనీ డే మనది ఎంతో కొంత అప్పర్ హ్యాండ్ ఉంటుంది, దాంట్లో డౌటే లేదు, దాన్ని ఒప్పుకుందాం. బట్ అట్లా అని చెప్పి 100% అపోనెంట్ టీం వరస్ట్ అనేది డిసైడ్ చేయొద్దు. అది గుర్తుపెట్టుకోండి. క్రికెట్ ఈజ్ అ ఫన్నీ గేమ్. ఏ డే అయినా సరే ఏ టీంనైనా కొట్టేస్తుంది. మొన్న పెద్ద టీం అయిన ఆస్ట్రేలియాని ఆఫ్ఘనిస్తాన్ కొట్టేసింది. సో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో రియాలిటీలో కూడా ఆలోచించి టీమ్స్ క్రియేట్ చేసుకోండి. సో క్యాప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే డిఫాల్ట్గా అయితే మీరు రజాకి, బెన్నెట్కి అయితే క్యాప్టెన్సీ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ గిల్లీకి క్యాప్టెన్సీ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో వీళ్ళిద్దరికి ఫస్ట్ టాప్ ప్రయారిటీ. అండ్ నార్మల్గా మీరు టాస్ బేస్డ్ తర్వాత ఇంకా వేరే ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ ఇవ్వచ్చు. అది ఫైనల్గా నేను చెప్తా. సో టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు
ఫ్రీ టీమ్స్ అయితే వస్తాయి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్న వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి.